హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక లేటెస్ట్ అప్డేట్స్తో కూడుకున్నటువంటి వివరాలు ఎప్పటికప్పుడు మనం అందిస్తూ ఉన్నాం. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఏదైతే ఉందో మీ అందరికీ చాలా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ కాలేజ్. ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి దీంట్లో బీటెక్ కూడా వచ్చిందండి, లాస్ట్ ఇయరే వచ్చిందనమాట, ఫస్ట్ బ్యాచ్ అనమాట అది. సో 52 సీట్లు జనరల్గా సీట్స్, 8 సూపర్ న్యూమరరీ సీట్స్ గర్ల్స్కి సంబంధించినటువంటి సీట్స్తో లాస్ట్ ఇయర్ 60 సీట్లతో ఈ బ్రాంచ్ అయితే రావడం జరిగింది. సో ఇది జేఈ అడ్వాన్స్ ద్వారా ఎగ్జామ్ బేస్ మీదే కానీ, బట్ అప్లికేషన్ వచ్చేసి సపరేట్గా పెట్టుకోవాల్సి ఉండేది. దాన్ని జోసా కౌన్సిలింగ్ అథారిటీ, జోసా ఏదైతే ఉందో జాయింట్ కౌన్సిలింగ్ అథారిటీ, దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోని మనం చూద్దాం. సో ఐఐఎస్సి బెంగళూరు జాయిన్స్ జోసా 2026. కాబట్టి మీకు జోసా కౌన్సిల్లో ఇది కనిపిస్తుంది, ఐఐఎస్సి బెంగళూరు జోసా చేరిక, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. బిగ్ అప్డేట్ ఫర్ 2026. ఐఐఎస్సి బెంగళూరు హ్యాస్ అఫీషియల్లీ జాయిన్డ్ ద జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ దిస్ ఇయర్. సో ఇది అతిపెద్ద అప్డేట్ అండి దీనికి సంబంధించి. సో ద సింగిల్ విండో అడ్వాంటేజ్, ఐఐఎస్సి మరియు ఐఐటీస్ మొత్తం కూడా జోసా కౌన్సిలింగ్లో ఉండటం వల్ల మీరు ఎక్కడ కూడా దీన్ని మిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నో మోర్ సపరేట్ పోర్టల్స్, కంపేర్ ఐఐఎస్సి అండ్ ఐఐటీస్ డైరెక్ట్లీ విత్ ఇన్ ద జోసా సిస్టమ్. ఓకే, సో అంతకుముందు వేరు పోర్టల్స్లో పోయి చేసుకునే అవసరం ఉండేది, ఇప్పుడు అదంతా లేకుండా. కానీ ఐఐటీ ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇప్పుడు దీంట్లో సైన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఐఐటీ అనేది నాట్ ఓన్లీ ఎంపీసీ పిల్లలకు ఒకటే కాదు, బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు దాంట్లో. ఓన్లీ వీళ్ళు యాడ్ అయినటువంటి జోసా కౌన్సిల్లో ఏమొచ్చింది అంటే ఐఏఎస్సికి సంబంధించినటువంటి బీటెక్ మాత్రమే దీంట్లో వచ్చి జాయిన్ అయింది. సో వీ హ్యాడ్ టు ఫిల్ అవుట్ ఏ సపరేట్ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్లీ ఆన్ ది ఐఏఎస్సి పోర్టల్ విత్ ఏ సపరేట్ డెడ్ లైన్స్. ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమైపోయింది, జస్ట్ వన్ ఫామ్ ఆన్ ది జోసా వెబ్సైట్ అలాంగ్ సైడ్ ద 23 ఐఐటీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఇది 24వ కాలేజీగా వచ్చి దాంట్లో జాయిన్ అయింది. సో టార్గెట్ ప్రోగ్రామ్, దిస్ ఇంటిగ్రేషన్ స్పెషల్లీ అప్లైస్ టు ద బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో ఇక్కడ ఏం కోర్స్ ఉంది బీటెక్ సంబంధించింది అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. సో ఈ సంవత్సరం వీళ్ళు జోసాలో జాయిన్ అయినారు కాబట్టి దేర్ ఆర్ న్యూమరస్ మీటింగ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఐఐఎస్సి దట్ దే కెన్ యాడ్ ఫ్యూ మోర్ కోర్సెస్. ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా మనం ఆన్ టైంలో ఇస్తాం. సో అడ్మిషన్ బేసిస్ వచ్చేసి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ యువర్ జేఈ అడ్వాన్స్డ్ 2026 ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. సో మహిళా అభ్యర్థుల కోసం మొత్తం ఇది చెప్పాను ఆల్రెడీ, 52 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి వచ్చి సూపర్ న్యూమరీగా ఇంకొక 8 సీట్లు అనేవి ఉన్నాయన్నమాట, టోటల్ సీట్స్ ఎగ్జిస్టింగ్ వచ్చేసి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ని గుర్తుపెట్టుకొని జేఈ అడ్వాన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకున్నారో ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి నేషనల్ సింగపూర్ యూనివర్సిటీ కానీ, న్యాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఉన్నాయో ఇది క్యూఎస్ ర్యాంకింగ్లో 26-16 ఉంది. ఇటువంటి యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని సింపుల్ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్లో 95% ఉండాలి, మీరు జేఈ అడ్వాన్స్లో 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. ఉంటే మీరు ఎడ్యునైన్ అప్రోచ్ అయితే, దాంతోపాటు డబ్బులు కూడా ఉండాలి. లేకపోయినా కానీ మనం లోన్స్ అవి అరేంజ్ చేస్తాము. మీ యొక్క దిశని మార్చగలిగేటువంటి కెరీర్ గైడెన్స్ని మీకు సింగపూర్కి సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో నేను చేసి పెట్టగలను. నాట్ ఓన్లీ దట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మీకు వచ్చినటువంటి స్కోర్ బేసిస్ మీద ఎడ్యునైన్ ఎప్పుడు నిరంతర సమాచార స్రవంతి రూపంలో మీకు చేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.